ఇప్పటికి అనేక సార్లు పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పుడు పట్టు వదలని విక్రమార్కులాగా మత్స్యకారులకు మొత్తం మద్దతు ఇస్తూ కూడా ఆయన చేరుకున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మిమ్మల్ని చాలాసార్లు అడ్డుకున్నారు, చాలాసార్లు ఇబ్బంది పెట్టారు, మేము స్వయంగా చూసాము. ఎట్టకేలకు మీరు కోర్టు అనుమతితో రావాల్సిన పరిస్థితి, ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి? ఇక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని రాసుకొని అన్ని వర్గాల ప్రజలను, రైతులను, మత్స్యకారులను ఇబ్బంది పెడుతూ బలవంతంగా వారి నుండి భూసేకరణ చేపట్టి వారి జీవితాలతో, వాళ్ళ వృత్తులతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, రాజయ్యపేట మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, మీరు అన్నట్టు పాత గవర్నమెంట్లో కూడా హెట్రో వచ్చింది. హెట్రోతో ఇప్పటికే చాలా మంది చనిపోవడం, వ్యాధులతో కూడా బాధపడుతున్నారు. మళ్ళీ అటువంటి కంపెనీ తీసుకొచ్చి బలవంతంగా రుద్దే పరిస్థితి చేస్తున్నారు. నేను అదే చెప్తున్నాను, 2008 నుండి వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా తీర ప్రాంతం పైన, ఈ సంపద పైన, మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టి ఏదో ఒక రకంగా దోపిడీ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మత్స్యకారులకు వ్యతిరేకంగా ఎక్కడ ఎలాంటి కార్యక్రమం చేసినా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. రాజయ్యపేట గ్రామస్తులకు, మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు, ఇక్కడికి వస్తున్న ఈ ఫ్యాక్టరీలను తరిమి కొట్టేంత వరకు బీసీవై పార్టీ గ్రామస్తులకు, మత్స్యకారులకు అండగా నిలబడుతుంది. సార్, మిమ్మల్ని రాకుండా మొన్న అడ్డుకున్నారు వైజాగ్లో, మిమ్మల్ని వేరే రూట్లో తీశారు. కానీ మీకోసం ఇన్ని వేల మంది హైవే ఎక్కి 4-5 గంటల దిగ్బంధం చేశారు. 1 కిలోమీటర్ల మేర మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎప్పుడు జరగని విధంగా జరిగింది. ఇంత అభిమానం ఎలా సంపాదించుకున్నారు మీరు? ఈరోజు ఇక్కడ మత్స్యకారులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది, వాళ్లకు మద్దతుగా నిలబడుతున్న బీసీవై పార్టీలో న్యాయం ఉంది, ప్రజా సమస్యల పైన పోరాడే హక్కు నాకుంది. అలాంటప్పుడు మీకు అధికారం ఉంది కదా, పోలీస్ వ్యవస్థ ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా దౌర్జన్యం చేసి, రౌడీయిజం చేసి ప్రజా ఉద్యమాన్ని ఆపాలనుకుంటే అది మీ అమాయకత్వం, మూర్ఖత్వం అవుతుంది తప్ప మరొకటి కాదు. మీరు ఇలాంటి అణచివేత ధోరణిని కొనసాగిస్తే రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సార్, మీరు ఇప్పుడు కొత్త విషయం చెప్పారు, డేటా సెంటర్ వల్ల కూడా మళ్ళీ మత్స్యకారులు ఇబ్బంది పడే పరిస్థితి అంటున్నారు. ఎలాగా? ఖచ్చితంగా డేటా సెంటర్ ఎక్కడో మేము కొండపైన పెట్టుకుంటున్నాము, మరొక చోట పెట్టుకుంటున్నామని చెప్పి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు ప్రభుత్వం పెద్దలు. కానీ వాస్తవానికి ఏంటంటే డేటా సెంటర్కి సంబంధించిన కేబుల్స్ అన్నీ కూడా సముద్ర మార్గం ద్వారానే వెళ్ళాలి. సముద్ర మార్గం ద్వారా డేటా కేబుల్స్ని తీసుకెళ్తున్నప్పుడు పూర్తిగా ఆ ప్రాంతాన్ని నో ఫిషింగ్ జోన్ చేయాలి. అప్పుడు మళ్ళీ మత్స్యకారుల యొక్క జీవితాలతో ఆడుకున్నట్టే అవుతుంది. కాబట్టి ఇప్పుడే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో మత్స్యకారుల చైతన్యం తీసుకొని వచ్చి వీళ్ళ కుట్రను బయటపెట్టే దిశగా ప్రయత్నం చేస్తుంది. ఇది పరిస్థితి. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా చివరి వరకు కూడా పోరాడి మత్స్యకారులకు అండగా ఉంటానని మనం రామచంద్ర గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఎత్తున వేలాది మంది మత్స్యకారులు ఆయనకు మద్దతుగా ఇక్కడ రావడం జరిగింది. ఎట్టి పరిస్థితులు కూడా బలరాన్ని ఇక్కడ రానివ్వడం, చివరి వరకు కూడా మత్స్యకారులతో పోరాటం చేస్తామని కూడా మా రామచంద్ర గారు చెప్పే పరిస్థితి. కెమెరా పర్సన్